సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా 59 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయంగా స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్లు అందజేశామన్నారు. పద్మశాలి సంఘం తన సొంత నిధులతో 13,500 స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసి ప్రతిష్టాత్మకంగా సమాజ శ్రేయస్సుకు, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు బాలమణి, ముఖ్య అతిథికి గ్రామ సర్పంచ్ నకీర్తి గోపాల్, ఉప సర్పంచ్ దుబ్బాక కరుణాకర్, హైస్కూల్ హెచ్ఎం పి రమేష్, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు శంకరయ్య, జి జ్యోతి, జి కనకరాజు సభను ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం స్టీల్ వాటర్ బాటిల్స్, ప్లేట్లు అందజేయడం అభినందనీయమన్నారు. దీనికి సహకరించిన దాతలు బొల్లిబొత్తుల దేవదాస్, తలకొక్క మధుసూదన్, నాగరాజు నేత, యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్, పాషికంటి శ్రీనివాస్, షేర్ల నర్సింహులు, మహేందర్, పెండెం కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలమణి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లం రాజు, సిద్దిపేట జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్, సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, చెప్పాల మల్లేశం, నట్ల శివకుమార్, పద్మశాలి సంఘం కులస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొన్న కూడా నేను 14th వార్డు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా డైలీ ఒకసారి ఇలా సార్ దగ్గరికి అట్లా బాగా పరిచయం మాట్లాడిన తర్వాత అనిపించింది సార్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇక్కడనే పెడదామని అనుకుంటే నేను బాగా సంతోషపడ్డాను. అందులో మా స్కూల్లో మళ్ళీ సార్ పనిచేసిన స్కూల్లో ఇవ్వడం అనేది అదొక థ్రిల్, అదొక తృప్తి అన్నట్టు. మనిషికి ఎంత సంపాదించినా ఏం చేసినా గానీ తృప్తి అనేది ముఖ్యం కదా. తెచ్చుకుంటారు, దాన్ని నిర్మూలించడానికి మేము ఒక స్టీల్ గ్లాస్ ఇస్తే బాగుంటది, ఒక ప్లేట్ ఇస్తే బాగుంటది అనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఇంత దూరం రావడం జరిగింది. ముందుకు వచ్చిన మా మిత్రులందరికీ, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో గాని స్కూళ్లలో గాని ఎవరికైనా ప్లాస్టిక్ ఐటమ్ ఉంటే చాలా బాగుంటుందని మనం ప్రేరేపించాలి వాళ్ళను. వాళ్ళు ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ వల్ల నష్టాలను వాళ్ళకి తెలియపరచాలి. ప్లాస్టిక్ వాడితే ఏ విధంగా మనకు క్యాన్సర్ వస్తుంది, ప్లాస్టిక్ ప్రతి కూరగాయలు కొన్నా ఏది కొన్నా కూడా ప్లాస్టిక్ స్టూడెంట్స్ హాయ్. ఓకే, సో ఇది పద్మశాలి సేవా సంఘం నుంచి మేము రకరకాల ప్రోగ్రాంలు చేస్తున్నాం. మా మేనిఫెస్టో ప్రకటించిన ప్రకారంగా విద్య, ఉద్యోగావకాశాలు, వైద్యం సంబంధించి ఇలా రకరకాల ఏరియాలలో మేము చూస్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్కూల్లో చేయాలని ఉండే, దాంతో ఒక మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము. అదేంటంటే ఎకో ఫ్రెండ్లీ, ప్రకృతికి మంచిగా ఉపకారం చేసేటట్టుగా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బాటిల్స్, ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ అలా ఇవ్వడం జరిగింది.